స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు కాంగ్రెస్సే మన దేశంలో అధికారంలో ఉంది. ఎప్పుడైతే చాలా సంవత్సరాలు అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇక మనం ఎప్పటికీ దిగిపోకూడదు, ఎలాగైనా సరే కంటిన్యూగా మన పార్టీయే ఉండాలనేటువంటి ఆలోచనలు మొదలవుతాయి. అలాంటి ఆలోచనలలో నుంచి పుట్టిందే ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అంటే సీలింగ్. ఇందిరాగాంధీ విధించినటువంటి ఎమర్జెన్సీ కూడా అలాంటిదే. ఎందుకంటే ఇంకా నాకు ప్రతిపక్షాలే అనేటివి ఉండకూడదు, నా దేశంలో భారతదేశంలో ప్రతిపక్షాలు అనేటివి ఉండకూడదు, అంతా కాంగ్రెసే ఉండాలనేటువంటి ఆలోచనతోటి చేసినటువంటి చర్యనే సీలింగ్ అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు సీలింగ్ పీరియడ్లో చాలామంది ఆపోజిషన్ నాయకులను, చాలామందిని, పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా జైల్లో పెట్టింది ఇందిరాగాంధీ. అంటే ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని చూసింది. అందుకే పెద్దలు అంటారు, ఎవరు తోడుకున్న గుంతలో వాళ్ళే పడతారు అనేటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి చర్యలు తీసుకున్నందుకు ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి చర్యల ఫలితం కావచ్చు, ఏది ఏమైనా సరే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించినటువంటి అస్త్రశస్త్రాలు ఆపోజిషన్ మీద, అంటే ప్రతిపక్ష పార్టీల మీద కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, దానికి అద్దం పడుతూ జనాలు కాంగ్రెస్ను అసహించుకొని పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ను తుడిచిపెట్టేశారు ప్రజలు. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య 2 రోజుల నుంచి వినబడుతున్నది బీజేపీ కూడా ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది అని. అదేంటంటే, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలకు మించినటువంటి శిక్ష పడగలిగినటువంటి కేసులలో ఇరుక్కొని జైల్లో కానీ, 1 నెల అంతకంటే ఎక్కువ రోజులు జైల్లో కానీ, పోలీస్ కస్టడీలో కానీ ఉన్నట్లయితే అతని పదవి పోతుంది అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇది మంచా చెడా అనేది నాకు తెలియదు. దాని గురించి ఇంకా అది మొత్తం విశ్లేషకులు, అంటే మేధావులు విశ్లేషించిన తర్వాత కానీ మనకు పూర్తి వివరాలు రావు. నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఇది ఒక విధంగా ప్రతిపక్షాలను అణిచివేయడానికి అనేదిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆ మధ్యకాలంలో చాలామంది కేజ్రీవాల్ను, తర్వాత శిబు సోరెన్ను, చాలామంది కొందరు రాజకీయ నాయకులను, మినిస్టర్లను అరెస్ట్ చేసి లోపలేసింది. సుప్రీంకోర్టు కూడా మీరు ఈడీ అంటే మీ సొంత సంస్థ కాదు, ఇది ప్రజా సంస్థ అని అంత కాడికి వెళ్ళిపోయింది. అంటే ప్రతిపక్షాల మీద కక్ష కట్టి ఎవరైతే మంచి నాయకులు ఉంటారో వాళ్ళను లోపలేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతున్నారు అని అనుమానాలు వస్తున్నాయి. సో దాంతో ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని కూడా లోపలేయచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో కలుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సేమ్ స్టోరీ భవిష్యత్తులో కూడా ఎప్పుడైతే కాంగ్రెస్, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు కాంగ్రెస్ బలి అయిపోయిందో, ఇప్పుడు మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకు కూడా ఏదో ఒక రోజు బీజేపీ కూడా భారీ ఎత్తున మూల్యం చెల్లించాల్సి వస్తుందనేది నా అభిప్రాయం. కాకపోతే ఇలాంటి చట్టాలు రావడం వల్ల భవిష్యత్తులోనైనా సరే న్యాయం గెలుస్తుందని నేను భావిస్తున్నాను. ఒకానొక దశలో ఖచ్చితంగా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు కేసులు వేసుకోవడం వల్ల తప్పు చేయడానికి ప్రతి రాజకీయ నాయకుడు భయపడే రోజు చాలా తొందరలో ఉందనేది నా అభిప్రాయం.